ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరిగిపోయింది. వేసవికాలం అంతులోనూ ఎండలు మండిపోతుండటంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలో పార్క్ చేయకూడదని, నిరంతరం ఛార్జింగ్ సైతం పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సిటీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. గ్రేటర్లో 50 కంపెనీలకు సంబంధించిన వాహనాలు మార్కెట్లోకి రాగా టీఎస్ రెడ్కో వద్ద 25 కంపెనీలు మాత్రమే ఎన్ ప్యానెల్ చేసుకున్నాయి. అయితే ధర తక్కువ అనే కారణంతో మామూలు కంపెనీల బైక్లను కొనుగోలు చేయటం, అసెంబ్ల్డ్ బ్యాటరీలు వాడటం ప్రమాదాలకు కారణమవుతోంది. భాగ్యనగరంలో 2024 ఫిబ్రవరి నాటికి 40,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 600కు పైగా ఆటోలు, 4,000కు పైగా కార్లు, 2,500 కమర్షియల్ వాహనాలు ఉన్నాయి. 2 ఏళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రెట్టింపైందని అధికారులు చెబుతున్నారు. పలు కంపెనీలు విభిన్న రకాల మోడల్స్ ని మార్కెట్లోకి తెస్తున్నా క్షేత్రస్థాయిలో బ్యాటరీల నాణ్యతపై తనిఖీ వ్యవస్థ లేదు. తక్కువ ధరకు లభించే అసెంబ్ల్డ్ బ్యాటరీలతో తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వినియోగించే బ్యాటరీ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ కంపెనీల డీలర్లు కోరుతున్నారు. బ్యాటరీ తయారీలో లిథియం అయాన్ను వినియోగిస్తారు. బ్యాటరీ ధర ఆధారంగానే దాని నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల్లో జరిగిన ప్రమాదాల్లో 70% బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ పనిచేయకపోవడంతో జరగ్గా మరో 30% మానవ తప్పిదాల వల్ల జరిగినట్లు అధికారులు గుర్తించారు. బ్యాటరీలకు ఆటోమోటివ్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా ఐక్యాట్ టెస్ట్ చేసి సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మార్గదర్శకాలు విడుదలైతే బ్యాటరీల తయారీ, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్న వేళ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అసెంబ్ల్డ్ తక్కువ ధర కలిగిన వాహనాల కంటే ధర ఎక్కువైన బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. అగ్ని ప్రమాదాలకి గురవడం మనం చూస్తున్నాం. ఎన్ఎంసి కెమిస్ట్రీ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క థర్మల్ స్టెబిలిటీ ప్రకారం కొంచెము వాటి యొక్క టాలరెన్స్ తక్కువగా ఉంటుంది. ఎల్ఎఫ్పి ఎన్ఎంసి తీసుకున్నా సరే వాటి ఆపరేటింగ్ రేంజ్ టెంపరేచర్స్ కూడా మరి చాలా తక్కువగానే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం ఇండస్ట్రియల్ కనెక్టర్స్ అనేవి వాడకుండా, లేదా 16 amps స్ట్రాంగ్ కనెక్ట్స్ అనేది వాడకుండా రెగ్యులర్ యొక్క ప్లగ్ పాయింట్స్ లో వాడడం జరుగుతుందో ఈ యొక్క వేడికి ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ కరిగి ఏమవుతుందంటే మళ్ళీ షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడి నుంచి కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా పార్క్ చేయాల్సినటువంటి అవసరం వచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒక మంచి నీడ ఉన్నటువంటి ప్రదేశాన్ని తీసుకొని అక్కడ పార్క్ చేయడమే మంచిది. ఎండలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడు పార్క్ చేయకండి. ఎస్పెషల్లీ మీరు యాక్సిలరేటర్ తీస్తున్నప్పుడు కంటిన్యూస్ గా కరెంట్ ఆ బ్యాటరీస్ నుంచి డ్రా అవుతున్న సమయంలో కూడా చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి వీలైనంత మటుకు కంటిన్యూస్ గా యాక్సిలరేటర్ ఇస్తూ ఉండకుండా దానిని మోడరేట్ గా మీరు యూజ్ చేయడం మొదలు పెట్టండి. ఆ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆ సెల్స్ యొక్క టెంపరేచర్ ని మానిటర్ చేస్తూ ఎప్పుడైతే టెంపరేచర్స్ పరిమితికి దాటుతుందో అప్పుడు ఒక ఫ్యాన్ గానీ లేకపోతే ఒక లిక్విడ్ కూలింగ్ గానీ బ్యాటరీ ప్యాక్ చుట్టూ మరి పంపిస్తూ ఆ యొక్క హీట్ ని అక్కడి నుంచి రిమూవ్ చేసేటువంటి పద్ధతినే యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ అంటాం. అయితే కొన్ని సందర్భాల్లో చాలా వెహికల్స్ కు యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉండొచ్చు, చాలా వెహికల్స్ కి యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉండకపోవచ్చు. 2 వీలర్స్ కి 3 వీలర్స్ కి కూడా ఫాస్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ రావడం జరిగింది. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాయాబజార్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటీ అగ్ని ప్రమాదానికి గురైంది. తొలుత ఈవీ నుంచి పొగలొచ్చాయి. దీన్ని గమనించిన స్కూటీ యజమాని వెంటనే స్కూటీని పక్కకు పార్కింగ్ చేశాడు. అనంతరం ఒక్కసారిగా స్కూటీల నుంచి మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు ఇళ్లలో ఛార్జింగ్ పెట్టకపోవడం మంచిదని, ఛార్జింగ్ పాయింట్లను ఓపెన్ ప్లేస్ లో ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా మాత్రమే ఛార్జింగ్ పెట్టాలని, గంటల కొద్దీ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తే నాణ్యత లేని బ్యాటరీల్లో BMS పనిచేయక పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బ్యాటరీ లోపల ఉన్న సెల్ కు మధ్య ఏర్పడే రాపిడి వల్ల తేమ శాతం పెరిగి బ్యాటరీలో మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీలపై నీళ్లు పడకుండా చూసుకోవాలంటున్నారు. ఇక వాహనాలను సాధ్యమైనంత వరకు ఎండలో పార్క్ చేయకపోవడం మంచిదంటున్నారు.
పెట్రోల్ ధరలతో జేబులకు చిల్లులు పడుతున్న సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్త ఉపశమనాన్ని కలిగించాయి. కానీ బ్యాటరీల నాణ్యతను చూసి వాహనాలను కొనాలంటున్నారు నిపుణులు.